ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అలాగనే స్నేహ మహిళా మండలి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానికి మీ అందరు కూడా నమస్కారం. అలాగనే వేదిక మీద పెద్దలు కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారికి, సాయి జయశేఖర్ గారికి, సీను గారికి, గంధం నగేశ్వర గారికి, అలాగనే మదన గారికి, అలాగనే సుజాత గారికి, చంద్రశేఖర్ గారికి, జగన్ గారికి, శ్రీశైలం గారికి, రాము గారికి, శ్రీనుకి, మురళికి, రమణ గారికి, మీ అందరు కూడా నా నమస్కారం. ఈరోజు అంటే ఉమెన్స్ డే అడ్వాన్స్గా మనం చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నాచారంలో ఒక బ్యాంక్ సంబంధించింది. ఈరోజు ఎంపీ గారు మేము ఇద్దరం కూడా బ్యాంకర్స్ తోటి ఈరోజు ఒక మీటింగ్ ఉన్నది. ఏంటంటే మహిళలకు సంబంధించింది. మీ పేరు మీద ఉంటే 5 కోట్ల రూపాయలు ఏది అంటే మీ కొలెక్టరల్ సెక్యూరిటీ లేకుండా 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. దాని డీటెయిల్స్ కావాలంటే మీరు 4 గంటలకు నువ్వు రమ్మ మన ఆడికి వస్తే మీకు ఏమైనా కావాలన్నా నేను వాడి నుంచి బ్యాంకులతో మాట్లాడి చేపిస్తా. మీకు ఇంకా మహిళలకు సంబంధించింది 1 కోటి 2 కోట్లు 5 కోట్ల దాకా ఈ రోజు మీటింగ్ దాని మీదే జరుగుతూ ఉంది. కాబట్టి మహిళలకు సంబంధించిన ఎవరు ఏ అవసరాలు ఉన్నా కూడా ఆడికి రమ్మని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే బ్యాంకులు కూడా అందరు ఉంటారు అక్కడ. అట్లే పోతే ముఖ్యంగా మహిళలకు ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ పెరిగింది అంటే, ఇప్పుడు ఇంత ముందుకు కొడుకు అంటే ఫాదర్ ఆఫ్ అంటున్నా, ఇప్పుడు మదర్ ఆఫ్ అని అడగాల్సి వస్తుంది ఇప్పుడు అందరినీ కూడా. అట్లా ఉంటేనే ఇప్పుడు లోన్స్ గిట్ట అన్ని కూడా బ్యాంకులలో మీ పేరు మీద ఉంటేనే, మహిళల పేరు మీద ఉంటేనే ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. మామూలుగా మెన్ మీద ఉంటే చాలా ఎక్కువ అవుతుంది. మీకు మహిళలు అంటే అంటే గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసి మహిళలకైతేనే బెస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఆ మీటింగ్ జరుగుతుంది. ఆ బ్యాంకుల ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నది మహిళల దాని మీద. నాకు 4 days బ్యాక్ అక్కడ ఈ బ్యాంకు ఇన్ఛార్జీలు వీళ్ళందరూ వచ్చి కలిస్తే నేను చెప్పిన ఈ రోజు పెడుతున్నారు. అక్కడ ఇంకా ఏ అవసరం ఉన్నా కూడా నేను తప్పకుండా ఇచ్చేస్తాను నేను. అట్లే పోతే మీ అందరు కూడా తెలుసు, ఎన్ఎఫ్సి ఈ గోడ నుంచి అక్కడ దాకా ఎన్ఎఫ్సీలు గోడ కట్టడానికి వస్తే నేను మొన్న వచ్చి ఆర్పిపించిన, నేను కానీ ఎంపీ గారిని తీసుకొని వచ్చిన. ఎందుకు తీసుకొచ్చి ఆర్పించినామంటే దాంట్లో నేను పెద్ద ఫంక్షన్ హాల్ కట్టిద్దామని చూసిన. నేను ఎలక్షన్ బిఫోర్ కూడా అడిగినా ఆ రోజుల్లో ఎవరు రాలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆ గోడ ఆర్పిస్తాము. ఎంపీ గారి ద్వారా నేను ఇద్దరం కూడా కలిసి ఆడ నిలబడతాం. పార్టీలు వేరే అయినా కూడా మేము సమస్యలు ఉంటే మేము అందరం వచ్చి నిలబడతాం. ఎంపీ కానీ మంత్రులు కానీ నేను అందరి దగ్గరికి పోతా. మీ అవసరాలు ఏది ఉన్నా కూడా నేను ఎంబడి ఉండి పనిచేస్తాను. ఎందుకంటే మీరందరూ ఎలక్షన్లప్పుడే అన్ని పార్టీలు ఉంటాయి. దాని తర్వాత మన సొంత పనుల గురించి, కాలనీ గురించి, కాన్స్టిట్యూన్సీ గురించి ఏ పార్టీలు ఉంటాయి, అందరం కలిసి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగని పోతే ఇప్పుడు ఒక కమ్యూనిటీ హాల్ అడిగిండు దేవేంద్ర అన్న, మీ ఇద్దరం కలిసి ఆ కమ్యూనిటీ హాల్ కూడా మీరు చెప్తే దాన్ని బట్టి కమ్యూనిటీ హాల్ ఇది కూడా చేపిస్తా. అట్లే మెయిన్ ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ వైర్ది చెప్తుంది. నాకు కూడా ఐడియా ఉంది, చాలా మంది చనిపోయిండు. నాకు లాస్ట్ టైం కూడా అంటే 2 years బ్యాక్ కూడా ఒక అబ్బాయి కూడా చనిపోయింది. అది కూడా ఐడియా ఉంది నాకు. కాబట్టి దాని మీద గవర్నమెంట్ లేదు, నేను ఎట్లా తిప్పలు బట్టి చేస్తాను. అది కూడా తప్పకుండా చేస్తాను అది కూడా. అట్లే పోతే ఇంకా ముఖ్యంగా ఫస్ట్ ఎంబీబీఎస్ సీటు మన కాలనీలో ఈడనే ఇచ్చినాం, మన బస్తీల్లో. ఐడియా ఉందమ్మా? అట్లనే దయచేసి మీ పిల్లలు కూడా మంచిగా చదివిపియండి, ర్యాంక్ తెప్పియండి. ఎంబీబీఎస్ సీట్ వస్తే మీ పిల్లలకు కూడా 5 ఏళ్ళు ఫీజు నేను కడతా. కాబట్టి మంచిగా చదివిపియాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే ఇంకా హెల్త్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా హాస్పిటల్లో పోయి ఏదైనా ట్రీట్మెంట్కి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నా దగ్గరికి వస్తే గవర్నమెంట్ కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ ఇట్లాంటివి ఏదున్నా కూడా నేను ఎల్ఓసి ఇప్పిస్తా. లేదు మీరు పైసలు కట్టుకొని వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఆ పైసలు కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అది కూడా ఇప్పిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా మీకు సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా, మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సర్టిఫికెట్లు కానీ, లేదు స్కూళ్ళల్లో సీట్లు కానీ, కాలేజీల సీట్లు కానీ, ఇట్లాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తా. ఇప్పుడు మగనమ్మ చేసినట్టు మీరు ఏది చెప్పినా కూడా నేను తప్పకుండా చేస్తామా. మీరు ఏదైనా ఉన్నా కూడా అందరు మా దగ్గర రాలేరు కాబట్టి నువ్వే అందరిని కోఆర్డినేట్ చేసి ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర నేను డెఫినెట్గా చేస్తా. నేను కాకపోతే ఏంటంటే 10 గంటల కంటే 10 గంటలకే వచ్చిన. ఈ రోజు మామూలుగా 10-15 నిమిషాలు అర్ధ గంట లేట్ అవుతుంది.
వీళ్ళని అందరిని అడుగుతూ ఉంటే అరే ఎందుకు లేట్ వస్తారంటే అన్న లంచ్ టైంకి వస్తారన్న, ఎందుకంటే భోజనం పెట్టారు కాబట్టి ఆ టైంకి వస్తారంటే సరే ఆ టైంకే పోదామనే ఉద్దేశంతో ఈ టైం 12 గంటలకైనా పర్వాలేదని 12 తర్వాత రావడం జరిగింది. కాబట్టి మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ఎంబడి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఈ టైం వచ్చిన థ్యాంక్ యూ.